హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. ధర్మాచరణ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సనాతన సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, పండుగల గురించి ఈ కార్యక్రమం ద్వారా అవగాహన పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం కదా. ఇవాళ కూడా ప్రేక్షకుల సందేహాలు నివృత్తి చేయడంతో పాటుగా అనేక ఆధ్యాత్మిక విశేషాలని, ధర్మ సందేహాలని నివృత్తి చేసేందుకు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు హిందూ ధర్మచక్రం వ్యవస్థాపకులు శ్రీ మద్దికుంట శ్రీకాంత్ శర్మ గారు. వారికి స్వాగతం చెప్పేద్దాం. నమస్తే అండి. కార్యక్రమానికి స్వాగతం. అయితే ఇవాళ జ్యేష్ఠ అమావాస్య, రేపటి నుంచి ఆషాఢంలో కూడా ప్రవేశించబోతున్నాం. మళ్ళీ ఇంకా పండగలు అన్నీ కూడా స్టార్ట్ అయిపోతాయి. అయితే అమావాస్య అనగానే అండి ఇప్పటికీ కూడా చాలా మందిలో ఒక నెగిటివిటీ అనేది మాత్రమే ఉంది. అమావాస్యను పాజిటివ్గా ఎలా ఆలోచించాలి, నెగిటివ్గా ఎందుకు ఆలోచిస్తారు ఒక్కసారి తెలియజేయండి. అమావాస్య మన వైపు అయితే తెలుగు రాష్ట్రాల్లో అయితే కనుక ఇప్పుడు మీరు అన్నట్టుగా నెగిటివ్గా ఆలోచన చాలామందికి ఉంటుంది. ఎందుకు అలా ఆలోచన చేస్తారు అంటే, వాస్తవానికి అమావాస్య రోజున ముహూర్త సంబంధమైనటువంటివి ఏవి కూడా ఆ రోజున ఆచరించరు. ఎందుకు ఆచరించరు అని అంటే, మనది చాంద్రమానము. చాంద్రమానాన్ని అనుసరించేటువంటి రాష్ట్రం మనది. ఎందుకు చాంద్రమానాన్ని అనుసరిస్తున్నాం? మనం సంకల్పంలో చెప్తాం, స్వస్తి శ్రీ చాంద్రమానేనా అని మనం సంకల్పంలో చెప్తాం. అలా చాంద్రమానాన్ని అనుసరించేటువంటి వాళ్ళం కనుక చంద్రుని యొక్క కళలు, చంద్రుని యొక్క గతిని బట్టి మనము అనుసరించేటువంటి వాళ్ళం. చంద్రుడు ఎప్పుడైతే ప్రకాశవంతంగా ఉంటాడో, చంద్రుని యొక్క కళ్ళు అభివృద్ధి చెందుతూ ఉంటాయో, అలాంటి రోజుల్లో మనం ఎక్కువగా ఈ ముహూర్త సంబంధమైనటువంటి వాటికి ప్రిఫరెన్స్ ఇస్తాం. చంద్రుని యొక్క ప్రకాశత్వం తగ్గుతూ ఉన్న కొద్దీ వాటికి ముహూర్త బలం కూడా తగ్గుతూ ఉంది అని జ్యోతిష శాస్త్రంలో చెప్తూ ఉంటారు. అమావాస్య రోజున చంద్రుని పూర్తిగా కనిపించకుండా పోతాడు గనక, అలా చతుర్దశి, అమావాస్య, మళ్ళీ శుద్ధ పాడ్యమి, ఈ 3 రోజుల్లో కూడా చంద్రుడు అసలు కనబడకుండా పోతాడు. కనుక ముహూర్తాలకు బహుళ చతుర్దశి, అమావాస్య, శుద్ధ పాడ్యమి, ఈ 3 రోజులు కూడా వర్జితంలో అవుతాయన్నమాట. ఆ కారణంగా చంద్రుని యొక్క ప్రకాశము ఉండనటువంటి కారణం చేత చంద్రుని యొక్క వెలుగు భూమిని ప్రసరించదు కనుక ముహూర్తాలకు ఆ రోజులు నిషిద్ధంగా, చంద్రుడు లేడు అనేటువంటి కారణం చేత చెప్తారు. అట్లా అమావాస్యకు ఈ విధమైనటువంటి ప్రాధాన్యం వచ్చింది. అంత మాత్రం చేత అసలు అమావాస్య రోజున ఏమీ ఆచరించకూడదు అనుకుంటే కూడా పొరపాటు. నేటి కాలంలో అనేక మంది అయితే భయపెడుతూ ఉంటారు, అమావాస్య రోజున ప్రయాణం కూడా చేయకూడదు అంటారు. ఇది చాలా పొరపాటు. అమావాస్య రోజున ప్రయాణాలు చేయడం వలన వచ్చేటువంటి నష్టాలు కానీ, అమావాస్య రోజున ఆపరేషన్లు చేయించుకోవడం వలన వచ్చేటువంటి నష్టాలు కానీ ఏమీ ఉండవు. ఇదే తమిళ ప్రాంతంకు వెళ్తే కనుక అమావాస్య వాళ్లకు చాలా మంచి రోజు. అమావాస్య రోజునే వారు ఏరి కోరి ముహూర్తాలు పెట్టుకుంటారు. అంటే పెళ్ళిళ్ళు చేయకపోయినా కానీ కొత్త పనులు ఆరంభించేటువంటివన్నీ కూడా అమావాస్య రోజున చేస్తూ ఉంటారు. పిల్లలను బడికి పంపించాలన్నా అమావాస్య రోజున తమిళ సాంప్రదాయం పాటించేటువంటి వాళ్ళు పంపిస్తుంటారు. అదే మన వైపు అయితే కనుక అమావాస్య మనకు పాఠ్య నిషేధం అని చెప్తారనమాట. కనుక అమావాస్యకు ఏది ప్రధానమైనటువంటి కారణం మనం ఆచరించకపోవడానికి కారణం ఈ విధంగా మనం చూడవచ్చు. తప్పకుండా అండి. చూస్తున్నటువంటి ప్రేక్షకులు కూడా మనం నిత్యం చేసేటువంటి పూజలు, వ్రతాలు కావచ్చు, లేదా పాటించాల్సినటువంటి పద్ధతులకు సంబంధించి కావచ్చు, మీకు ఏ సందేహాలు ఉన్నా కూడా పైన లైవ్ నెంబర్ స్క్రోల్ అవుతుంది చూడండి, ఆ నెంబర్కి ఫోన్ చేసి గురువుగారితో మాట్లాడొచ్చండి. అయితే అమావాస్య కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. అమ్మా, టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టేసేయండి, మీ పేరు చెప్పండి. టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టేసి మీ పేరు చెప్పండి అమ్మా. నమస్తే అండి. అమ్మా నమస్తే, మీ పేరు? నాగలక్ష్మి. నాగలక్ష్మి గారు మాట్లాడండి అమ్మా గురువు గారితో. హలో నాగలక్ష్మి గారు చెప్పండి అమ్మా. గురువు గారు నమస్కారం. శుభం అమ్మా. గురువు గారు, మాది రాయలసీమ ప్రాంతము. అయితే మాకు ఇట్లా ఈ నెల మాస్యాలు ఇవేమీ ఉండవు గురువు గారు. అయితే ఇక్కడ ఉంటున్నాం మేము తెలంగాణలో. ఇవేమో నాకు ఇదైపోతాయి. ఇప్పుడు మా మామయ్య చనిపోయి 3వ నెల మేము ఏమి చేయట్లేము. మా సైడ్ ఇట్లా 3 నెలలకు 5 నెలలకు పెద్దల్లో కలిపేస్తారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని డౌట్ గురువు గారు. అయితే బ్రాహ్మణేతరులు అయినటువంటి వాళ్ళందరికీ కూడా ఇలా ప్రతి నెల మాసికం పెట్టేటువంటి సాంప్రదాయం ఉంది. ఆచరణలో లేకపోవడమే విచారకరం. అయితే చాతుర్వర్ణాల వారందరికీ కూడా ప్రతి మాసము
వారి పితృదేవతలు మరణించినటువంటి ఆ తిథి రోజున మాసికం ఖచ్చితంగా పెట్టి తీరాలి. దీనికి ఏ వర్ణం వారు కూడా ఇందులో వాళ్ళను చేర్చకపోవడం అంటూ ఏమీ లేదు. ప్రతి ఒక్కరికి అధికారం ఉంది చేసేటువంటిది. అయితే ఈ తెలంగాణ ప్రాంతానికి వచ్చేసరికి కానీ లేదా కొన్ని ప్రాంతాల వారికి కానీ ఏదో 3 నెలలకి 6 నెలలకి పెద్దల్లో కలిపేశాము, ఇంకా మేము ఎలాంటి మాసికాలు పెట్టాము అనేటువంటి కొంత ఇలాంటి ఆచరణ మనకు అక్కడక్కడ కనబడుతుంది. అలా ఎందుకు చేశారు అనేటువంటి దాని వెనకాల ఉన్నటువంటి రహస్యం ఏంటో మనము తెలుసుకుంటే అసలు సంగతి బయటపడుతుంది. కొన్ని ప్రాంతాల్లో 10 గ్రామాలకు కలిపి ఒకరిద్దరు పురోహితులు ఉండే అవకాశం ఉంటుంది. ఈ ఒకరిద్దరు పురోహితులే అందరికీ అన్ని కార్యాలు చేయడం అనేటువంటిది శక్తికి మించినటువంటి పని అయ్యేటువంటి కారణం చేత ఇలా వీళ్ళకి మహాలయ అమావాస్య రోజు వచ్చినటువంటి రోజున వాళ్ళకి అందరికీ అంటే ఈ 16 మాసికాలు ఉంటాయమ్మ మనకు మొత్తం షోడశ మాసికాలు అంటారనమాట. 16 మాసికాలకు సంబంధించినటువంటి క్రతువంతా కూడా ఒక్క రోజున ఆచరించి పూర్తి చేస్తారు. కానీ ఇట్లా చేస్తే గనక ఇంకా మాసికాలు పెట్టేటువంటి అవసరం లేదు అని ఒక సాంప్రదాయం ఉంది. కానీ ఎవరికైతే ఇలా ప్రతి మాసికము పెట్టాలి అనేటువంటి సంకల్పం ఉండి వాళ్ళకు శ్రద్ధ ఉంటే గనక శ్రద్ధయా దీయతే ఇది శ్రాద్ధం అంటారు. శ్రద్ధగా చేసేది శ్రాద్ధం. కనుక మేము ఒకటేసారి చేస్తాము మళ్ళీ చేయము అనేటువంటి సాంప్రదాయం అనేటువంటిది మనకు శాస్త్రం ఒప్పుకునేటువంటిది కాదు. అదొక ప్రాంత ఆచారం మాత్రమే. కానీ శ్రద్ధ ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ప్రతి మాసము ఆ పితృదేవతలు మరణించినటువంటి తిథి రోజున మాసికములు పెట్టడమే ఉత్తమమైనటువంటి మార్గం. తప్పకుండా అండి. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి మేడం. అమ్మా చెప్పండి అమ్మా, మీ పేరు చెప్పండి అమ్మా, మీ సందేహం. మా సందేశం అదే మేడం గారు, కాకులకి మనం వంట చేసేవి ఏంటమ్మా? మనం వంట చేస్తాం కదా మేడం గారు, అవును, వంట చేసేది ముందుగా తీసి కాకులు పెట్టొచ్చే పెట్టకూడదండి? ముందుగా నిండుకుండా అన్నాన్ని ఫస్ట్ ఒక ముద్ద తీసి కాకులకు పెడతాం కదండి, అలా పెట్టొచ్చా పెట్టకూడదా అని? కాకులకు పెట్టడం అనేటువంటిది గృహస్థు యొక్క ధర్మమే. అది గృహస్థు మీద భిక్షకులు, బ్రహ్మచారులు, ఈ మూగజీవాలు ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. కనుక మనకు ఉన్నటువంటి పంచభూత బలుల్లో ఇదొకటి. అయితే మొట్టమొదలే పెట్టాలా అనంటే ఇలా వంట చేసిన తర్వాత మొట్టమొదలు దేవతా నైవేద్యం పెట్టాలి. దేవతా నైవేద్యం పెట్టిన తర్వాత అప్పుడు భూతబలి అంటారు వీటిని. ఇలా భూతబలి అనేటువంటిది చేసుకోవచ్చు, అంటే పశుపక్షాదులకు పెట్టేటువంటిది అనమాట. అలా చేయడం అనేటువంటిది అది గృహస్థు యొక్క ధర్మము. అలా ఆచరించడం చాలా గొప్ప ఆలోచన కూడా. తప్పకుండా అండి. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే మేడం. అమ్మా మీ పేరు? నా పేరు కవిత మేడం. కవిత గారు చెప్పండి అమ్మా మీ సందేహం గురువు గారికి. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, మా ఇంటి దేవుడు లక్ష్మీ నరసింహస్వామి గురుగారు. ఇంట్లో లక్ష్మీ నరసింహస్వామి ఫోటోను విగ్రహం పెట్టుకొని వచ్చా పెట్టుకోరాదా? అంటే ఇంట్లో నాన్ వెజ్ చేస్తారు, పెట్టుకొని వచ్చా లేదా స్వామి? చాలా చక్కని సందేహం అడిగావమ్మా. కులదైవము లక్ష్మీ నరసింహస్వామి. లక్ష్మీ నరసింహస్వామి ఉన్నారు కనుక ఇలా నాన్ వెజ్ అనేటువంటిది చేస్తూ ఉంటాం కనుక ఈ ఫోటో పెట్టుకోవచ్చా పెట్టుకోవద్దా? ఎందుకంటే ఆయన ఉగ్రదేవత. ఇంట్లో నాన్ వెజ్ చేస్తున్నాం కనుక వీళ్ళు నాన్ వెజ్ చేస్తారా అని ఆయన కోపానికి వస్తాడేమన్నటువంటి భయం వీళ్ళది. పాపం మీది కేవలం అపోహ, భయం మాత్రమేనమ్మా. ప్రతి వ్యక్తి ప్రతి ఇంట్లో కూడా వారింటికి సంబంధించినటువంటి కులదైవము, ఇష్టదైవము ఈ ఇద్దరికి సంబంధించినటువంటి దేవతా పటాలు ఇంట్లో ఖచ్చితంగా ఉండాలి. ఇక నాన్ వెజ్ విషయానికి వస్తే కనుక బ్రాహ్మణులకు మాత్రమే ఈ నాన్ వెజ్ విషయంలో నిషిద్ధం. బ్రాహ్మణేతరులైనటువంటి వాళ్ళందరికీ కర్తవ్యం అది. అంటే క్షత్రియులు, వైశ్యులకు కూడా నిషిద్ధమే. బ్రాహ్మణ వైశ్యులకు మాత్రమే ఈ నాన్ వెజ్ అనేటువంటి విషయంలో నిషిద్ధము. క్షత్రియులు, శూద్రులు మొదలైనటువంటి వాళ్ళందరికీ కూడా ఈ మాంసాహారము అనేటువంటిది కర్తవ్యం. కనుక అయ్యో మేము మాంసాహారం చేసుకుంటే ఇట్లాంటి దేవతల పటాలు ఇంట్లో ఉండకూడదేమో అని అనుకుంటే ఇంకా వాటిని తీసేస్తే కనుక కులదేవతకు సంబంధించినటువంటి ఆరాధన జరగకుండా పోతుంది. మీరు మృష్టాన్న భోజనాలు, రకరకాల పక్వాన్నాలు ఎన్ని పెట్టుకున్నా కానీ ఇంట్లో కులదేవత లేకపోతే కనుక, కులదేవత ఆరాధన లేకపోతే కనుక అది ఇంటికే శుభం కాదు. కనుక ఇవి రెండు
డిఫరెంట్ ఆస్పెక్ట్స్, రెండు భిన్నమైనటువంటి పద్ధతులు. కనుక మీరు నాన్ వెజ్ వండేటువంటిది కిచెన్లో, మీరు పూజ చేసుకునేటువంటిది దేవతా మందిరంలో. దీనికి దానికి ముడి పెట్టడం అనేటువంటిది సంబంధం లేనే లేదు. పూజ అనేటువంటిది ఎలాగో మనము వంట చేయడానికంటే ముందు కానీ లేకపోతే నైవేద్యాలు పెట్టడానికంటే ముందు కానీ మనం ముగించుకుంటాం. కనుక ఇవి రెండిటికి భిన్నంగా ఉంటుంది. కనుక ఏ విధమైనటువంటి ఆలోచన అవసరం లేదు. తప్పకుండా అండి. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. హలో, నమస్తే అమ్మా, మీ పేరు చెప్పి మీ సందేహం ఏంటో చెప్పండి అమ్మా. నా పేరు లీలావతి అండి. చెప్పండి అమ్మా లీలావతి గారు. మనము బయట ఊడ్చేసి ముగ్గు పెట్టి ఇంట్లో ఊడ్చుకోవాలి, ఇంట్లో ఊడ్చేసి బయట ముగ్గు పెట్టుకోవాలి అని ధర్మ సందేశం అండి. ఇంటి తలుపులు మూసేసి ముగ్గు పెట్టిన తర్వాత ఇంటి తలుపులు మూసేసినా అది ఏ విధమైనటువంటి తప్పు కాదమ్మా. ఇంటి బయట ముగ్గు, అవును, ఇంటి బయట ముగ్గు వేసేటువంటి సమయంలో ఇంటికి తలుపులు వేసేసి ముగ్గు పెట్టవచ్చా అని వారి సందేహం. అదేం దానికి శాస్త్రంలో అలాంటి విషయాలు ఏమీ చెప్పలేదు. కనుక ఇప్పుడు మీరు ఎక్కడో ముగ్గు పెడుతున్నారు, ఇంటి గడియ పెట్టకుండా దూరంగా పెడుతున్నారు, ఇంట్లో ఎవరూ లేరు, తలుపులు బారెడుగా తెరిచిపెట్టారు, మీరు ముగ్గు వేస్తున్నారు, మీకు తెలియకుండా ఎవరో ఇంట్లోకి వెళ్ళి చొరబడి ఏమైనా దోచుకొని పోతే కనుక అప్పుడు ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఎవరైనా బయటకు వెళ్ళి వచ్చి పెద్దవాళ్ళు ఏం చేస్తున్నామని మనల్ని తిట్టే అవకాశం ఉంటుంది. కనుక ఇవి రెండు ఇలాంటి విషయాలు ఏవి శాస్త్రంలో చెప్పినటువంటి విషయాలు కావివి. ఇది లౌక్యంగా ఆలోచించాల్సినటువంటి విషయం. మనము ఏ విధంగా పని చేస్తున్నాము, ఆ పని చేసేటువంటి సమయంలో లౌక్యంగా ఏ విధంగా వ్యవహరించాలనేటువంటిది మాత్రమే. కనుక తలుపు వేసి ముగ్గు వేసిన తర్వాత తలుపు వేసిన ఏ విధమైనటువంటి తప్పు కాదు. తప్పకుండా అండి. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరమ్మా? నా పేరు స్వాతి అండి. నేను హైదరాబాద్ నుండి కాల్ చేస్తున్నానండి. చెప్పండి అమ్మా స్వాతి గారు మీ సందేహం గురువు గారికి. నమస్కారం గురూజీ గారు. నమస్కారం తల్లి. నమస్కారం అండి. జ్యేష్ఠ మాసం పౌర్ణమి రోజు నాడు మా అత్తయ్య గారు పాలన చేశారండి. అయితే మేము మర్చిపోయామండి చేసుకోవడం. ఆ రోజు ఏం మర్చిపోయారు చేసుకోవడము అంటే తను కాలం చేశారండి జ్యేష్ఠ మాస పౌర్ణమి నాడు విధియా రోజు. అయితే మేము తద్దినం చేస్తామండి, ప్రతి సంవత్సరం అదే రోజు నాడు చేస్తాము. ఓకే. అయితే మేము ఈ సంవత్సరం మర్చిపోయామండి, 4 రోజులు అవుతుంది. అయితే ఏం చేసుకోవాలి ఎలా అనేసి మళ్ళీ. జ్యేష్ఠ పౌర్ణమి రోజు వారిది ఆబ్దికం. మీరు జ్యేష్ఠ పౌర్ణమి రోజు మరణించారు మేము మర్చిపోయామని అంటే మొన్నే జ్యేష్ఠ పౌర్ణమి వెళ్ళిపోయి 15 రోజులే అవుతుంది. ఈరోజు అమావాస్య. మొన్నే మరణిస్తే అప్పుడే మర్చిపోయారంటే సందేహం వచ్చింది. అయితే వారు మరణ తిథి జ్యేష్ఠ పౌర్ణమి, మీరు మొన్న పౌర్ణమికి మర్చిపోయారు. ఎప్పుడైనా పితృదేవతల యొక్క తిథులు మర్చిపోకుండా ఉండాలి. అందుకే ఇంటికి ఒక పురోహితుడు ఉండాలమ్మా. ఇంటి పురోహితుడు ఏం చేస్తాడనంటే వీళ్ళకంటే ముందుగానే ఫలానా రోజున మీ అత్తగారు ఆబ్దికం వస్తుంది, మామగారు ఆబ్దికం వస్తుంది అని ఆయన చెప్తూ ఉంటాడు. ఇంటి పురోహితుడు ఉంటే ఆ విధంగా ఉంటుందన్నమాట సౌలభ్యం. కనుక ఇంటి పురోహితుడు ఖచ్చితంగా ఉండేట్టుగా చూసుకోవాలి. ఒకవేళ మీకు ఇంటి పురోహితుడు లేడు, పొరపాటున మర్చిపోయారు, మీకు గుర్తు వచ్చినటువంటి రోజు మరుసటి రోజే ఆబ్దికమును చెయ్యాలి అని శాస్త్రం చెప్తుంది. అంటే ఈ రోజున చెయ్యాల్సింది అసలు వాస్తవానికి అమావాస్య పితృతిథి, ఈ రోజున గుర్తొచ్చింది, ఈ రోజున చేసి తీరవలసింది. అయితే ఇప్పటికైనా కానీ మీకు ఈ రోజున గుర్తు వచ్చింది కనుక రేపు ఆచరించవచ్చు. కొంతమంది ఏం చేస్తారనంటే అయ్యో రేపు మరి పౌర్ణమి తిథి లేదుగా, పౌర్ణమి తిథి కాదుగా అని అంటారు. కానీ సంకల్పంలో మొత్తం పౌర్ణమి తిథిని చెప్పుకుంటూ రేపటి తిథిని చెప్పుకుంటూ ఆబ్దికంను పెట్టాలన్నమాట. ఇప్పుడు సూతకాలు వస్తాయి, ఆబ్దికము పెట్టాల్సినటువంటి రోజున ఏదో అశౌచం వస్తుంది, అశౌచం మధ్యలో ఆబ్దికం వస్తుంది, అప్పుడు ఆబ్దికం పెట్టరాదుగా. అప్పుడు శాస్త్రం ఏం చెప్తుందంటే ఎప్పుడైతే అశౌచం వెళ్ళిపోతుందో మరుసటి రోజున ఆబ్దికం పెట్టమని చెప్తుంది శాస్త్రం. అలా గుర్తుకు వచ్చినటువంటి వెంటనే మరుసటి రోజున పెట్టాలి. రేపు కుదిరితే పెట్టండి, అలా కుదరకపోతే కనుక వచ్చేటువంటి పౌర్ణమి రోజునైనా కానీ ఆచరించండి. కానీ మరొకసారి ఎప్పుడూ మర్చిపోకుండా పితృతిథి అనేటువంటిది రిమైండర్లో పెట్టుకోవాలి, ఇంట్లో క్యాలెండర్లోనైనా కానీ నోట్ చేసుకొని పెట్టుకోవాలమ్మా. తప్పకుండా అండి. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే సంతోష్. అమ్మా మీ పేరు? లక్ష్మి. లక్ష్మి గారు మాట్లాడండి అమ్మా గురువు గారితో. నమస్తే గురువుగారు. నమస్కారం అమ్మా. మా కోడలు బయట ఉంటారు గురువుగారు, ఆస్ట్రేలియాలో. మొన్న మార్చిలో ఏమైందంటే ఇట్లా అదే నెల రాకపోయేసరికి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందని చూసుకుంది, సంతోషపడ్డాము. మళ్ళీ 4 డేస్కే డేట్ వచ్చింది గురువుగారు. ఆ డౌట్ మా ఇంటి పంతులను అడిగితే మీరు
మొక్కులు మొక్కారు, ఏవో మర్చిపోయారు, అట్లా అయింది అని అన్నారు. ఇది ఎంతవరకు తీసుకోవచ్చు? మొక్కులేం మర్చిపోలేదు కానీ తీర్చాలి, అట్లా అయింది అని అన్నారు. ఇది ఉంటాయా ఇలాంటివని డౌట్, ధర్మ సందేహం గురువుగారు. ఇలా అడపాదడపా జరుగుతూ ఉంటే కనుక ఏదైనా మనము మొక్కుకున్నటువంటివి తీర్చుకోలేకపోతే ఇలా జరుగుతుందేమో అని ఒక సందేహపడవచ్చు. కానీ మీ కోడలు ప్రెగ్నెన్సీ వచ్చి తర్వాత మళ్ళీ నెలసరి వచ్చింది అని అంటున్నారు కనుక కొన్ని సందర్భాల్లో స్త్రీలకు ఈ విధమైనటువంటి అనారోగ్య కారణాల చేత కానీ లేదా దేహ ధర్మాన్ని బట్టి కానీ ఇలా ఉండే అవకాశాలు ఉంటాయి. అంత మాత్రమున వాటికి మొక్కులకి శాపాలకి వాటికి మనం ముడిపెట్టుకోవద్దు. ఇదేదో కాకతాళీయంగా జరిగినటువంటి పరిణామమే కానీ వాటి వల్ల వచ్చేటువంటి దుష్ఫలితాలు అనేటువంటి ఆలోచన చేయకండమ్మా. ఆమె ఇంకా చిన్నపిల్లనే కనుక ఇంకా చాలా సమయం ఉంది. మళ్ళీ వచ్చేటువంటి రోజుల్లో శుభవార్త కూడా ఖచ్చితంగా వింటారు కనుక అనవసరమైనటువంటి అపోహలు భయాందోళనలతో మనసు పాడు చేసుకోకండి. తప్పకుండా అండి. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్కారం అండి. అయ్యా మీ పేరు? నా పేరు శివశంకర్ అండి. శివశంకర్ గారు మాట్లాడండి గురువు గారితో. నమస్కారం అండి. శివశంకర్ గారు చెప్పండి సార్. మాకు మేమిద్దరం అన్నదమ్ములం సార్. హలో, వింటున్నాను, చెప్పండి. మేమిద్దరం అన్నదమ్ములము. మా మదర్ కాలం చేసింది. మా అన్న మా తండ్రి గారికి పట్టిండు, అమ్మకు నేను పట్టిన. ఇప్పుడు మా అన్న మాతో మాట్లాడతలేడు. అన్ని నేను చేసుకోవచ్చు కదా? జాగ్రత్తగా వినండి. అన్నీ మేము చేసుకోవచ్చు కదా అనేటువంటి ఆ క్వశ్చన్లో ఇప్పుడు అమ్మగారు నాన్నగారి యొక్క ఆబ్దికాలన్నీ కూడా నాకు నేను పెట్టుకోవచ్చు కదా అనేటువంటి సందేహం వారిది. అది ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. ఇద్దరూ విడిపోయారు, మాటలు లేవు. ఇప్పుడు ఆబ్దికాల విషయాల్లో, తల్లిదండ్రుల ఆబ్దికాల విషయాల్లో ఎవరికి వాళ్ళు పెట్టుకునేటువంటి పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడు పెట్టేటువంటి ఆబ్దికాల వల్ల మరణించినటువంటి తల్లిదండ్రులు తృప్తి పొందాలి. వాళ్ళు ఎప్పుడు తృప్తి పొందుతారు? నీకు ఎన్ని మనస్పర్ధలు ఉన్నా కానీ కనీసం మా ఆబ్దికాల రోజునైనా కానీ సంతోషంగా ఒక్కచోట కలిసి ఆబ్దికాలు పెడితే మేము తృప్తి పొందుతాము, కలిసి ఉండండి అని కోరుకుంటారు వాళ్ళు. ఒకవేళ ప్రయత్నం చేయండిరా, కలిసి ఉండండి, ఒకవేళ కలిసి ఉండకపోతే కనుక కనీసం మా ఆబ్దికాలైనా కలిసి పెట్టండి అని కోరుకుంటారు. కనుక చాలా వరకు ప్రయత్నం చేసైనా కానీ మాటలు లేకపోయినా కానీ మీరు పెద్దలతో సమన్వయం చేయించుకొని కలిసిపోవాలి. అన్నదమ్ములు అనేటువంటి వాళ్ళు ఇలా ఎడమొహం పిడమొహం లేకుండా కొట్లాడుకోకుండా ఇద్దరు కలిసి ఉండాలి, జీవితాంతము కలిసే ఉండాలి, కలిసి ఆబ్దికాలు పెట్టాలి, కలిసి పర్వదినాలు జరుపుకోవాలి. కనుక మొట్టమొదలు ఈ ప్రయత్నం చేయండి, కలిసి ఉండేటువంటి ప్రయత్నం చేయండి. ఆ ప్రయత్నాలు ఏవి ఫలించకపోతే అప్పుడు ఎవరికి వారు ఈ మాట చెప్పకూడదు, అసలు ఎవరికి వారు పెట్టుకోవచ్చు అని చెప్పకూడదు. కనుక ఇంకొక ఆప్షన్ లేకపోతే కనుక అప్పుడు చిట్ట చివరి నిమిషంలో ఈ విధంగా ఆచరించుకోవచ్చు. తప్పకుండా అండి. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టేసి మీ పేరు చెప్పి మీ సందేహం చెప్పండి. అమ్మా టీవీ వైపు చూడొద్దమ్మా, మాట్లాడండి. హలో, నమస్తే అమ్మా. సరే, నెక్స్ట్ కాల్ తీసుకోండి. గురుగారు హలో. చెప్పండి సార్. హలో చెప్పండి గురుగారు. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు. మా నాన్నగారు వెళ్ళిపోయారండి ఇంటి నుంచి. హలో చెప్పండి. వింటున్నారు. మా నాన్నగారు వెళ్ళిపోయారండి. ఇప్పుడు మా ఫ్యామిలీలో అంటే మాకు అంటే డెవలప్మెంట్ సీట్ లేవు సార్. నాకు మ్యారేజ్ అయింది, సంతానం లేదు. మా బ్రదర్ కూడా అంటే మ్యారేజ్ అయింది, తను కూడా డైవర్స్. అంటే ఏం చేయాలి దీనికి అర్థం కావట్లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకరకాల మాట్లాడుతున్నారు. దీనికి ఏం చేస్తే బాగుంటుంది? నాన్నగారు వెళ్ళిపోయారు అని అంటున్నారు, మరి ప్రయత్నం చేశారా వారు ఆచూకీ తెలుసుకోవడం కోసము? ఎందుకంటే ఈ కాలంలో బయటకు ఎక్కడన్నా వెళ్తే కనుక ఖచ్చితంగా దొరికేటువంటి పరిస్థితులే నేటి కాలంలో. కనుక పోయినటువంటి తండ్రిని మొట్టమొదలు వెతికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నము చేయండి. రెండవ విషయము, ఇక మీకు వివాహం అయ్యి సంతానం అవడం లేదు అని అంటే 2 మార్గాలను మనము ప్రయత్నం చేయాలి. ఒకటి, వైద్యుల యొక్క సలహాలు తీసుకోవడం. వివాహం అయినప్పటికీ కూడా సంతానం కాకపోవడానికి కారణం ఏమిటనేటువంటిది వైద్యుల సలహా ఖచ్చితంగా తీసుకోవాలి. రెండవది, జాతకపరమైనటువంటి సూచనలు. భార్యాభర్తల ఇరువురు జాతకాలు ఒక మంచి జ్యోతిష్కుడికి చూపించి
జాతకాలలో ఏమైనా కనుక దోషాలు ఉంటే వాటికి సంబంధించిన పరిహారాలు. కొన్ని సందర్భంలో వైద్యులు కూడా చేతులెత్తేసినటువంటి సమయంలో భగవంతుని యొక్క అనుగ్రహం చేత సంతానం పొందే అవకాశము ఉంటుంది. అలా చాలామందికి జరిగింది. వైద్యులే వాటిని మిరాకిల్గా చెప్పుకుంటూ ఉంటారు. కనుక వైద్య సంబంధమైనటువంటి సలహాలు తీసుకున్న తర్వాత సంతానము కోసము మీ భార్యాభర్తలు ఇద్దరు కూడా రామాయణం పారాయణం చేయండి. రామాయణ పారాయణము చేస్తే కనుక ఖచ్చితంగా మీకు సంతానం కలిగే అవకాశాలు ఉంటాయి. ఈ ప్రయత్నం చేసి చూడండి. తప్పకుండా. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే సంతోషి గారు. నమస్తే అమ్మా, మీ పేరు? మంజు అండి, రాజమండ్రి నుంచి చేస్తున్నామండి. మంజు గారు మాట్లాడండి అమ్మా గురువు గారితో. నమస్తే గురువు గారు. నమస్కారం అమ్మా. అదేంటి మా పాప డెలివరీకి వచ్చిందండి. రేపు 4వ తారీఖుకి డేట్ అండి. అయితే వచ్చే నెల ఆగస్టు నెల వరలక్ష్మి పూజ తను చేసుకోవచ్చా నేను చేసుకోవచ్చా అని అడగడానికి చేశానండి. వరలక్ష్మి వ్రతం 18కో 8కో వస్తుంది. 18. అయితే 4వ తేదీ అమ్మాయికి డెలివరీ డేట్ ఇస్తే కనుక వరలక్ష్మి వ్రతానికి తను మానసికంగా సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా శారీరకంగా తను సిద్ధంగా ఉండదు. ఎందుకంటే అప్పటికి శరీరం పచ్చిగా ఉంటుంది, పచ్చి బాలింత తను. కనుక తనకి ఇంకా శరీరము దృఢత్వంగా ఉండడం కోసము చాలా రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కనుక అమ్మాయి పేరిట మీరు ఈ వరలక్ష్మి వ్రతం చేసుకుంటే మీకేమనిపిస్తుందంటే అమ్మాయి చేయడం లేదు కదా, ఇప్పుడు అమ్మాయిని చేయొద్దంటున్నాం కనుక అమ్మాయి కూర్చొని చేయకపోతే వరలక్ష్మి వ్రతం పడిపోతుందేమో అనేటువంటి ఆలోచన వస్తుంది. అలాంటి ఆలోచన ఏం పెట్టుకోవద్దమ్మా. ఆ అమ్మాయి పేరు గోత్రము చెప్పి వరలక్ష్మి వ్రతము మీరు చేయవచ్చు, లేదా వాళ్ళ అత్తగారు చేయవచ్చు. కానీ తను సంసిద్ధురాలు ఇప్పుడు కాదు, తనకి ఇంకా ఆరోగ్యం బాగవ్వాలి కనుక ఇప్పుడే తనని కూర్చోబెట్టకండి. మీరు మాత్రం వరలక్ష్మి వ్రతాన్ని చక్కగా చేసుకోవచ్చు. తప్పకుండా. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి. అమ్మా మీ పేరు? నాగలక్ష్మి అండి. నాగలక్ష్మి గారు చెప్పండి అమ్మా మీ సందేహం. మా కులదేవత తెలియదండి, తెలుసుకుందామని. కులదేవత తెలియకపోతే మనకు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ప్రతి ఒక్కరికి కులదైవం అవుతారు. ఎవరికైతే కులదైవం తెలియరో వాళ్ళు వెంకటేశ్వర స్వామిని కులదైవంగా భావించుకోవాలి. ఏడాదికి ఒక్కసారైనా కానీ తిరుమల దర్శనం చేసుకోవడము, లేదా మీ ప్రాంతంలో ఏదైనా వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయం ఉంటే కనుక ఆ ఆలయానికి వెళ్తే సరిపోతుంది. మరొక మార్గం కూడా ఉంది. కొంతమందికి కులదైవం తెలియనప్పుడు మీ వంశంలో ఉన్నటువంటి పెద్దలను ఎవరైనా మొట్టమొదటి సంప్రదించాలి. ఆ పెద్దలను అడిగి, అంటే ఈ కులదైవం దగ్గర జనరల్గా ఏం చేస్తారు, పుట్టు వెంట్రుకలు కులదేవత దగ్గరనే తీస్తూ ఉంటారు. మీ వంశంలో మీ వాళ్ళవి ఎవరివైనా పుట్టు వెంట్రుకలు ఎక్కడ తీశారు అనేటువంటి విషయాలు మొట్టమొదటి కనుక్కోండి. వాళ్ళ ద్వారా తెలిసే అవకాశాలు మాత్రం ఉంటాయి. అప్పటికీ కూడా తెలియకపోతే కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి కులదైవం. తప్పకుండా అండి. చాలా చాలా ధన్యవాదాలు. చక్కని విశేషాలు అందించడమే కాకుండా ప్రేక్షకుల సందేహాలు నివృత్తి చేశారు. ధన్యవాదాలండి. ఓ నమః. ఇది వాల్టి ధర్మాచరణ కార్యక్రమం. చూస్తూనే ఉండండి హిందూ ధర్మం.